నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కరోనా నుంచి కాపాడిన వ్యాక్సిన్ యమపాసంలా మారుతుందా? టీకా సైడ్ ఎఫెక్ట్స్ కోట్లాది మందిని ఇంకా పీడిస్తున్నాయా? హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్, బ్లడ్ కు సంబంధించిన వ్యాధులకు వ్యాక్సిన్ కారణమవుతుందా? వివిధ దేశాల తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? వేరియంట్లతో వేటాడింది కోవిడ్, రకరకాలుగా జనాన్ని పీడించింది. కరోనా తగ్గాక జనాల మానసిక, శారీరక ఆరోగ్యంపై ఓ సంస్థ సర్వే చేసింది. 8 దేశాల్లో 10 కోట్ల మందిపై చేసిన స్టడీ గుండె పగిలే వాస్తవాలను బయటపెట్టింది. కరోనా వచ్చింది పోయింది, కానీ కరోనా పీడపోయినా దాని నీడ చీడ మాత్రం పోలేదు. ఇప్పటికీ అది వెంటాడుతూనే ఉంది. కోవిడ్ నుంచి రక్షించే వ్యాక్సిన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ తో ప్రాణాలు తోడేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్య కాలంలో దేశంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కొందరు కుప్పకూలిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇందులో యువకులే అధికం. కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్, ఏపీలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణాలే ఇందుకు నిదర్శనం. ఇంకా జిమ్లలో కసరత్తులు చేస్తూ అక్కడికక్కడ ప్రాణాలు పోయిన ఘటనలే అనేకం. ఈ గుండెపోటు కేసులకు కరోనా వైరస్ కు ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు పరిశోధకులను వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే కరోనా అనంతరం అనారోగ్య సమస్యలు, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై వివిధ దేశాల పరిశోధన ఫలితాలు కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. భూగోళమంతా కరోనాతో కల్లోలమైనప్పుడు వ్యాక్సిన్ ఒక్కటే కారు చీకట్లో కాంతిరేఖలా కనిపించింది. టీకా వేసుకుంటే కోవిడ్ ను తరిమెయ్యవచ్చు అన్న ఆశాభావం అందరిలోనూ కలిగింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్ కోసం కోట్లాది జనం క్యూ కట్టారు. ఇక వ్యాక్సిన్ వేయించుకున్నాం, నిశ్చింతగా ఉండవచ్చని ప్రజలు భావించారు. అనుకున్నట్టే కరోనా పోయింది. కానీ వైరస్ సైడ్ ఎఫెక్ట్స్ ల విజృంభణ కూడా చాప కింద నీరులా ప్రతాపం చూపిస్తోంది. దీనికి తోడు వ్యాక్సిన్ ప్రభావాలు గుండె, మెదడు, రక్త సంబంధిత వ్యాధులకు కారణమవుతోందన్న వివిధ దేశాల నిపుణుల నివేదికలు కలవరాన్ని కలిగిస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో హార్ట్, బ్లడ్ సంబంధిత సమస్యలు అంతకంతకు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్లపై వివిధ దేశాల నిపుణుల బృందం కూడా తాజాగా ఇవే విషయాలను స్పష్టం చేసింది. గుండె సంబంధిత సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అధ్యయనాలు నిర్వహించింది. WHO రీసెర్చ్ వింగ్ గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్వర్క్ కు సంబంధించిన పరిశోధకులు స్టడీ చేశారు. 13 రకాల ఆరోగ్య సమస్యలకు వ్యాక్సిన్లు కారణమవుతున్నాయని తేల్చారు. వ్యాక్సిన్ తీసుకున్న సుమారు 10 కోట్ల మందిపై అధ్యయనం చేశారు. వీరంతా ఇండియా మినహా ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, అర్జెంటీనా వంటి దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు. వీరిపై అధ్యయనం చేసిన నిపుణులు కొన్ని కఠోర వాస్తవాలను వెల్లడించారు. కొన్ని రకాల mRNA వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో గుండె కండరాల వాపునకు కారణమయ్యే మయోకార్డిటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించినట్టు వెల్లడించారు. అంతేకాదు గుయిల్లెన్ బారే సిండ్రోమ్, పెరికిడిటిస్, సెరెబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ వంటి కేసులు 1.5 రెట్లు పెరిగాయని స్పష్టం చేశారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఉన్న కార్డియాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెడార్ స్మిత్ సినై పరిశోధకులు గుండె జబ్బులకు COVID-19 కి మధ్య ఉన్న సంబంధం గురించి కొత్త విషయాలు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో పోస్టూరల్ ఆర్థోస్టాటిక్ టాచికార్డియా సిండ్రోమ్ అభివృద్ధి చెందుతుందని పరిశోధకులు తేల్చారు. ఫైజర్, బయోఎన్టెక్, మోడెర్నాకు చెందిన mRNA వ్యాక్సిన్లు మొదటి 3 దశల డోసులు తీసుకున్న వారిలో మయోకార్డిటిస్ కేసులను ఎక్కువగా గుర్తించారు పరిశోధకులు. మోడెర్నా 2వ డోసు తీసుకున్న తర్వాత ఈ కేసులు ఎక్కువయ్యాయని వెల్లడించారు. అలాగే ఆస్ట్రాజెనేకా టీకాలు 3 మోతాదుల డోసులు తీసుకున్న వారిలో పెరికార్డిటిస్ అనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 6.9% పెరిగిందని తెలిపారు. మోడెర్నా టీకాలు 4వ డోసు తీసుకున్న వారిలో ఈ ప్రమాదం 2.6% పెరిగినట్టు గుర్తించారు. ఆస్ట్రాజెనేకా టీకాలు తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టే వ్యాధి బారిన పడే ప్రమాదం 3.2 రెట్లు ఎక్కువగా ఉందన్నారు. రోగ నిరోధక వ్యవస్థ, నరాలపై దాడి చేసే గుయిల్లెన్ బారే సిండ్రోమ్ను కూడా గుర్తించినట్టు వెల్లడించారు పరిశోధకులు. కరోనా వ్యాక్సిన్లతో ప్రయోజనాలే ఎక్కువున్నాయని కూడా అధ్యయనంలో తేలిందే. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్లు ఉన్నమాట వాస్తవమే, కానీ ఇప్పటికీ వ్యాక్సిన్ సురక్షితమేనని చెప్పారు. ఇదే సమయంలో కరోనా పీడ పూర్తిగా పోలేదని, ఇటీవల కేసులు పెరుగుతుండటమే దాన్ని సూచిస్తోంది. కేరళలో కొత్త వేరియంట్ JN1 BA.2.86 ఉపజాతి రకం కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు మళ్లీ ఆందోళన పడుతున్నారు. 2 ఏళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని WHO సూచిస్తోంది. అయితే ఇప్పటికే 3 వేవ్లతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా కరోనా తొలి 2 వేవ్లలో మరణాల సంఖ్య విపరీతంగా ఉంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలోనే మన దేశంలో కేసుల సంఖ్య కూడా పెరిగింది. కోవిడ్ JN.1 యొక్క కొత్త సబ్ వేరియంట్ కేరళలో బయటపడింది.
ఈ ఇన్ఫ్లుయెంజా లాంటి వ్యాధులను పర్యవేక్షించి నివేదికను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది. ఇదిలా ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19 కొత్త సబ్ వేరియంట్ JN.1 ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా వర్గీకరించింది. అయితే దీనివల్ల ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు వాటిల్లదని చెప్పింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు JN.1 కోవిడ్-19 వైరస్ యొక్క ఇతర వేరియంట్ల వల్ల సంభవించే వ్యాధి వ్యాప్తి మరణాల నుంచి రక్షణ కల్పిస్తాయని WHO వెల్లడించింది. ప్రస్తుతం శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కోవిడ్-19 JN.1 ఉప వేరియంట్ ద్వారా వ్యాప్తి చెందుతాయని WHO తెలిపింది. అటు కరోనా అనంతరం అనారోగ్య సమస్యలతో మరణాలు, ఇటు కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై చర్చ జరుగుతున్న సమయంలో కోవిడ్ కేసులు అలజడి పెంచుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలి అన్న హెచ్చరికలు వెంటాడుతున్నాయి. కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా సుదీర్ఘ కాలం పాటు చాలా మంది బాధితులను పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్లో భాగంగా కొన్ని వారాల పాటు ఈ సమస్యలు తప్పవని వైద్య నిపుణులు మొదట్లో అంచనా వేశారు. అయితే ఊహించిన దానికంటే మరీ ఎక్కువ కాలం సమస్యలు కొనసాగుతున్నాయి. ఆర్థిక, మానసిక, వృత్తి సంబంధిత సమస్యలతో చాలా మంది వీటిని అధిగమించలేకపోతున్నారు. కోవిడ్ అనంతర పరిణామాలతో తల మొదలుకొని కాలి చివరి వరకు ప్రతి అవయవం, ప్రతి వ్యవస్థ ప్రభావితమైంది. కోవిడ్కు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తోడు కావడంతో ఈ పరిస్థితి కొనసాగుతోంది. గతేడాదే తొలి దశ రావడం, తక్కువ మొత్తంలోనే అయినా ఇంకా కేసులు వస్తూనే ఉండటంతో కోవిడ్ తర్వాతి దుష్ప్రభావాలు, అనంతర అనర్థాలపై అధ్యయనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఊపిరితిత్తులు, గుండె లాంటి కీలక అవయవాలు కరోనా వచ్చిపోయిన తర్వాత కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా నిమోనియా రావడం, కరోనా తగ్గాక కూడా చిన్న చిన్న పనులకే ఆయాసం రావడం, ఊపిరి పూర్తిగా అందకపోవడం లాంటివి చాలా కాలం పాటు చాలా మందిలో కనిపిస్తున్న లక్షణాలు. కోవిడ్ తగ్గాక కూడా కొత్త సమస్యలు పుట్టుకురావడం, అలాంటి బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించింది. కోవిడ్ వచ్చి తగ్గిన 4 వారాల తర్వాత కొత్త సమస్యలు వచ్చాయి. దీన్నే పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్గా పిలుస్తారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో 40% మందికి 3 నెలలకు పైగా ఏవో సమస్యలు ఎదురైనట్లు కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు తేల్చారు. కొందరిలో ఏళ్ల తరబడి ఆరోగ్య సమస్యలు కొనసాగడానికి కారణం కావచ్చని చెబుతున్నారు. ఇంపీరియల్స్ రియాక్ట్ 2 పేరిట ఇంగ్లండ్లోని దాదాపు 5 లక్షల మందిపై సర్వే జరిపి నిర్ధారణకు వచ్చారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో నీరసం, ఏ పని చెయ్యాలని అనిపించకపోవడం, ఏమీ తోచకపోవడం, కీళ్లు, కండరాల నొప్పులు, నిద్రలేమి, ఛాతి నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఎదురైనట్టు తేల్చారు. కరోనా తర్వాత ఆరోగ్యం మెరుగుపడిన వారిలోనూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతి బరువుగా ఉండటం, పనిచేస్తే ఛాతిలో నొప్పి రావడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. అతి నీరసం, మానసికపరమైన ఆందోళనలు, కుంగుబాటుకు లోనయ్యారు. ఊపిరితిత్తులు దెబ్బతిని లంగ్ ఫైబ్రోసిస్ సమస్య ఎదురైన వారికి సుదీర్ఘకాలం ఇబ్బందులు తప్పలేదు. డయాబెటీస్, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, కోవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న వారిలో లాంగ్ కోవిడ్ సమస్యలు ఎక్కువ కాలం బాధించాయి. నీరసం, నిస్సత్తువ, కొంచెం దూరం నడవలేని దుస్థితి. కొందరిలో హఠాత్తుగా గుండెపోటు వస్తోంది. మెదడు, ఊపిరితిత్తులు, జీర్ణకోశం, కాలేయం, కిడ్నీ, చెవి, ముక్కు, గొంతు, ఎముకలు తదితర అవయవాలన్నిటిపైన దుష్ప్రభావం పడింది. కరోనా నుంచి బయటపడటం ఊరటనిచ్చే అంశమైతే చికిత్సానంతర సమస్యలను ఎదుర్కోవడమే అతిపెద్ద సవాల్గా మారింది. సాధారణంగా ఏదైనా జబ్బు తగ్గాక క్రమంగా కోలుకోవాలి. కానీ కరోనా బారిన పడ్డవారికి మాత్రం పోస్ట్ కోవిడ్ సమస్యలు తప్పడం లేదు. దాదాపు అన్ని అవయవాలపైన, అంతర్గత వ్యవస్థలపైన, కొన్నిటిపై ప్రత్యక్షంగా, మరికొన్నిటిపై పరోక్షంగా కరోనా తన దుష్ప్రభావాలు చూపుతోంది. వాసన తెలియకపోవడం, రుచి తెలియకపోవడం వంటివి కరోనాను నిర్ధారించే లక్షణాలు. గొంతు విషయానికి వస్తే కొందరిలో కోవిడ్ అనంతర పరిణామంగా డిస్ఫేజియాగా పరిగణించే మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించాయి. అన్ని వ్యవస్థల్లాగే జీర్ణ వ్యవస్థలోని కాలేయం, పేగులు కూడా కరోనా ప్రభావానికి గురవుతున్నాయి. చాలా మందిలో కాలేయం పనితీరు దెబ్బతింటోంది. దీనికి తోడు జీర్ణ వ్యవస్థలోని పేగులు సైతం కరోనాకు ప్రభావితమవుతున్నాయి. అందుకే కొందరిలో డయేరియా, నీళ్ల విరోచనాలు కూడా ఓ లక్షణంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇవన్నీ తాత్కాలికమైన అనర్థాలే అని ఇప్పటికీ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడక్కడ కొందరిలో చర్మంపై తిమ్మిర్లు, గుచ్చుకున్నట్లు అనిపించడం, పూర్తిగా చల్లగా ఉన్నట్లు అనిపించడం, దాంతో స్పర్శ తెలియకపోవడం, చర్మం మండుతున్నట్లు అనిపించడం, మొద్దుబారిపోవడం వంటి లక్షణాలు గుర్తించారు. ఇవన్నీ పోస్ట్ కోవిడ్ ఫేజ్లోనే కనిపించాయి. చాలా మందిలో కాళ్లలోని కండరాలు పట్టేయడం, కండరాల నొప్పులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంతమందిలో మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్ కనిపించినట్లే కండరాలపై నియంత్రణ కోల్పోవడం వల్ల
కాళ్లు చేతులపై పాక్షికంగా అదుపు కోల్పోతున్నారు. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్లో కాలు పైకెత్తలేకపోవడం కూడా ప్రధాన లక్షణంగా ఉంది. పోస్ట్ కోవిడ్ ఫేజ్లో బ్లాక్ ఫంగస్ కేసులు చాలా వచ్చాయి. బ్లాక్ ఫంగస్ కారణంగా కళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కొందరు తమ కంటి చూపును కోల్పోయారు. చూపు మందగించడం, కంటిగుడ్డు కదిలించకపోవడం వంటి దుష్ప్రభావాలు కొందరిలో అరుదుగా కనిపించాయి. కరోనా సోకిన వారిలో 30% వ్యక్తుల్లో, ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చిన వారిలో 45%, వెంటిలేటర్ ఉన్న వారిలో 80% మందిలో మెదడు తాలూకు దుష్ప్రభావాలు కనిపించాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. చాలా మందిలో తలనొప్పి, అతినిద్ర, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించాయి. వీటన్నిటికీ మించి తీవ్రమైన అయోమయానికి గురిచేసే బ్రెయిన్ ఫాగ్ మరో లక్షణం. మెదడులోని గ్రే మ్యాటర్ పరిణామం తగ్గి మళ్లీ చాలా కాలం తర్వాత యథాతథ స్థితికి వస్తున్నట్లు కూడా పరిశోధనల్లో తేలింది. ఇక మానసికమైన ఒత్తిడి కారణంగా డిప్రెషన్కు లోనవుతున్న వారి సంఖ్య పెరిగింది. కరోనా అనంతర పరిణామంగా మూత్రం చిక్కగా రావడం, చాలా తక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపించాయి. కరోనా ఇన్ఫెక్షన్ సోకిన వాళ్లలో టినైటస్ అనే కండిషన్లో కనిపించిన విధంగా చెవుల్లో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫర్ సమీపంలో ఉన్నట్లుగా హోరున శబ్దం వినిపిస్తున్నట్లు కొన్ని కొత్త అధ్యయనాల్లో తేలింది. దీనికి తోడు కరోనాకు గురైన 7 నుంచి 20% మందిలో వినికిడి లోపాలు వస్తున్నట్లు అధ్యయనవేత్తలు తేల్చారు. కరోనా ఇన్ఫెక్షన్ సమయంలో రోగికి స్టెరాయిడ్స్ ఇస్తూ చికిత్స చేయడం ఓ సాధారణ ప్రోటోకాల్గా ఉంది. కేవలం స్టెరాయిడ్స్ ఇచ్చిన వారి విషయంలోనూ కాకుండా స్టెరాయిడ్స్ ఇవ్వకుండా చికిత్స పొందిన వారిలోనూ షుగర్ లెవెల్స్ ఎక్కువగా నమోదవుతున్నాయి. సాధారణంగా ఏదైనా వైరల్ లేదా ఇతరత్ర ఇన్ఫెక్షన్ వచ్చాక తాత్కాలికంగా థైరాయిడ్ సంబంధిత సమస్యలు కనిపించడం మామూలే. పోస్ట్ కోవిడ్ ఫేజ్లో చాలా మందిలో హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం లాంటి సమస్యలు కనిపించాయి. కోవిడ్ నుంచి కోలుకున్న రోగులు తమలో కనిపించిన లక్షణాలను బట్టి ఆయా వైద్య నిపుణులను గాని లేదా మెడికల్ స్పెషలిస్టులైన ఫిజిషియన్లను సంప్రదించాలి. దాంతో వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల కోవిడ్ అనంతర ప్రభావాలతో కనిపించే అనర్థాలను మొగ్గలోనే తుంచేసినట్లవుతుంది. భవిష్యత్తులో అవి ముదరడం వల్ల పరిస్థితి మరింత తీవ్రం కాకుండా జాగ్రత్త పడినట్లుగానూ అవుతుంది. అయితే పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ గురించి మరీ ఎక్కువగా భయపడాల్సిన పని లేదని, నిర్లక్ష్యం చేయకపోతే చాలని నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రభావం కేవలం ఊపిరితిత్తులపైనే కాకుండా కాలేయం, మెదడు, కిడ్నీ లాంటి అవయవాలపైన ఉండవచ్చు. శరీరం, వైరస్ మధ్య జరిగే యుద్ధంలో విభిన్న రసాయనాలు విడుదలై శరీర అవయవాల్లో మంట రేపుతుంది. కొందరు రోగుల్లో ఈ మంట దీర్ఘకాలంగా కొనసాగుతుంది. కోవిడ్ తర్వాత రకరకాల ఎమోషన్స్కు శరీరం రియాక్ట్ అయ్యే పద్ధతి మారుతుంది. చాలా టఫ్ అనుకునే మనుషులు కూడా వీక్ అయిపోయిన కేసులు ఉన్నాయి. హాస్పిటలైజేషన్ తర్వాత ఏమాత్రం బాధ కలిగే లేదా కోపం వచ్చే విషయం విన్నా, చూసినా, చివరికి చదివినా కూడా వెంటనే పల్స్ రేట్ 120 నుంచి 140కి పోతుంది. గుండె పట్టేసినట్లుగా సన్నగా నొప్పి కూడా వస్తుంది. శరీరానికి స్ట్రెస్ను తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. కొంతమందిలో ఎంతో కాలం ఉండే నీరసం, రకరకాల మందులు వాడటంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, తిరిగి మామూలు జీవితంలోకి వెళ్లలేకపోవటం, కోవిడ్ తెచ్చిన ఆర్థిక సమస్యలు, వీటితో వచ్చే నిస్సహాయత, డిప్రెషన్ ఇవన్నీ చాలా కామన్గా ఎక్కువ మంది బాధితుల్లో కనిపించాయి. ఇలాంటి సమస్యల కారణంగా కోవిడ్ వచ్చి తగ్గాక ఆత్మహత్య చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. దీంతో పాటు కరోనా కారణంగా జుట్టు రాలడం, అంగస్తంభన సమస్యలు కూడా వచ్చాయి. ఇవన్నీ తాత్కాలికమని అంటున్నారు నిపుణులు. కరోనా వచ్చింది, తగ్గింది, వ్యాక్సిన్ కూడా వేసుకున్నాం. అటు కరోనా ఎఫెక్ట్, ఇటు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్, రెండు వైపుల నుంచి సమస్యలు. మరి వీటి నుంచి అధిగమించలేమా? మార్గం ఏంటి? రకరకాల వేరియంట్లతో ప్రపంచాన్ని కుదిపేసింది కరోనా. ఒమిక్రాన్, డెల్టా, ఆల్ఫా ఇలా అనేక పేర్లతో కల్లోలం రేపింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి అక్కడక్కడ దాదాపు సైలెంట్గానే ఉంది. మన దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా రికవరీ రేటు కూడా భారీగానే ఉంది. అయితే పోస్ట్ కోవిడ్ సమస్యలు మాత్రం ఇప్పటికీ ప్రజలను వెంటాడుతున్నాయి. కరోనాకు ముందు కిలోమీటర్ల కొద్దీ వాకింగ్ చేసిన వారు ఇప్పుడు కేవలం 400 నుంచి 500 మీటర్లు వాకింగ్ చేస్తేనే తీవ్రంగా అలసిపోతున్నారు. చాలా మంది నిద్రలేమి, జుట్టు రాలడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, కీళ్లు, మోకాల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. న్యూఢిల్లీకి చెందిన ఎయిమ్స్ బృందం కోవిడ్ అనంతర పరిస్థితులపై ఓ సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలోని అంశాలను డోవ్ ప్రెస్ మెడికల్ జర్నల్లో ప్రచురించారు. అధ్యయనంలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా మొదటి, రెండో వేవ్లో వైరస్ బారిన పడి కోలుకున్న వారిని ఎంపిక చేశారు. వారి దినచర్యపై వారితో చర్చించారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత వారి జీవితంలో పూర్తిగా మార్పులు వచ్చినట్టు గుర్తించారు. మన దేశంలో కూడా పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ బాధితులపై సర్వే జరిగింది. 5,000 మందిని శాంపుల్గా తీసుకుని చేసిన సర్వేలో 40% మంది ఇవే రకమైన సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది.
అయితే శాంపుల్ సైజు చిన్నది కాబట్టి వాస్తవంగా పెద్ద సంఖ్యలో బాధితులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ ఫస్ట్ వేవ్ లో కూడా ఉన్న సెకండ్ వేవ్ లో మరింత ఎక్కువయ్యింది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ సోకిన కేసుల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. సెకండ్ వేవ్ లో 25 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. వీరిలోనే ఎక్కువ శాతం లాంగ్ కోవిడ్ సమస్యలతో డాక్టర్లను సంప్రదించారు. ఆరోగ్యం మెరుగుపడిన వారిలోనూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ బరువుగా ఉండటం, పనిచేస్తే ఛాతీలో నొప్పి రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అతి నీరసం, మానసికపరమైన ఆందోళనలు, కుంగుబాటుకు లోనవుతున్నారు. ఊపిరితిత్తులు దెబ్బతిని లంగ్ ఫైబ్రోసిస్ సమస్య ఎదురైన వారికి సుదీర్ఘకాలం ఇబ్బందులు తప్పట్లేదు. డయాబెటీస్, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, కోవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న వారిలో లాంగ్ కోవిడ్ సమస్యలు ఎక్కువ కాలం బాధిస్తున్నాయి. కరోనా మహమ్మారి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థితిపైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. పాజిటివ్ అని నిర్ధారణయ్యాక కొందరు ఆస్పత్రుల్లో చికిత్సతో కోలుకొని ఇళ్లకు తిరిగి వెళ్లాక ఇంకొందరు మానసిక రుగ్మతులను ఎదుర్కొన్నారు. తమలో తాము కుమిలిపోవడం, ఒంటరిగా మిగిలిపోయాననే ఆత్మన్యూన్యత భావన, తన నుంచి కుటుంబ సభ్యులకు వైరస్ సోకుతుందని ఆందోళన, సమాజంలో చిన్నచూపు చూస్తారు అని ఆవేదన, చనిపోతానేమో అనే భయాలు ఎంతో మందిని పీడకలలా వెంటాడాయి. కరోనా రోగులతో పాటు వారికి చికిత్స అందించే క్రమంలో ఒత్తిడితో నలిగిపోయిన వైద్యులు, నర్సులు, స్వీపర్లు, ఇతర సిబ్బందిని కూడా 4 దఫాలుగా వేర్వేరుగా సర్వే చేశారు. తద్వారా మానసికంగా దెబ్బతిన్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ చేసి తగిన చికిత్సలు అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరిచారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన 800 మంది కరోనా రోగులపై తొలి విడత అధ్యయనం నిర్వహించారు. 18 ప్రశ్నలతో రూపొందించిన ప్రశ్నావళికి రోగుల నుంచి సమాధానాలు సేకరించారు. కరోనా సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే విషయాలపై ఆరా తీశారు. ఎలాంటి ఆందోళన ఎదురవుతోంది, ఎటువంటి భయాలు పీడిస్తున్నాయి, కుంగిపోయినట్లు అనిపిస్తుందా, మానసిక స్థితి ఎలా ఉంది, ఇతర విషయాలపై ఆసక్తి తగ్గిందా, పెరిగిందా, ఎనర్జీ ఏ స్థాయిలో ఉంది, నిద్ర వస్తోందా, అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తోందా, ఏదీ తినాలని అనిపించడం లేదా, ఇలా వివిధ ప్రశ్నలతో రోగులను సర్వే చేశారు. సర్వే చేసిన 800 మంది కరోనా రోగుల్లో 400 నుంచి 480 మంది రకరకాల మానసిక రుగ్మతులతో కుంగిపోతున్నట్లు గుర్తించారు. జిమ్లో వ్యాయామం చేసినా, బయట కసరత్తులు చేసినా అన్ని శారీరక ఆరోగ్యం కోసమే. ఎప్పటికప్పుడు మన శరీరంతో మనం టచ్లో ఉండాలి. శరీరం నుంచి వచ్చే స్పందనలు, ప్రతిస్పందనలు జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా వయసు పెరిగేటప్పుడు శరీరంలో వచ్చే మార్పుల్ని అర్థం చేసుకోవాలి. 30లో ఉన్నప్పటిలా శరీరం 40లో, 50లో ఉండదనే వాస్తవాన్ని అంగీకరించాలి. అంతేకాని 60 ఏళ్లు వచ్చాక సెకండ్ 30s అంటూ అతి ఉత్సాహం పనికిరాదు. ఈ వయసులో ఇంత ఫిట్ గా ఉండాలి అనే లెక్కలేవీ పక్కాగా ఉండవు. ఎంత వయసు వచ్చినా ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యం. మనం చెయ్యగలిగిన పనులే చెయ్యాలి, చెయ్యలేనివి వదిలేయాలి. అంతేకాని గొప్పల కోసమో మరో కారణంతోనో అనవసర సమస్యలు కొని తెచ్చుకోకూడదు. చాలా మందికి ఈ విషయాలు అర్థం కాకే అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే ఏంటో సరిగ్గా అర్థం చేసుకోకపోవడం కూడా నడి వయసులో అనారోగ్యానికి ప్రధాన కారణం. మొత్తానికి వైరస్ సైడ్ ఎఫెక్ట్స్ల విజృంభణ కూడా చాప కింద నీరులా ప్రతాపం చూపిస్తోంది. దీనికి తోడు వ్యాక్సిన్ ప్రభావాలు గుండె, మెదడు, రక్త సంబంధిత వ్యాధులకు కారణమవుతోందన్న వివిధ దేశాల నిపుణుల నివేదికలు కలవరం రేపుతున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితుల్ని సమీక్షించుకోవాలని, జీవనశైలిని మెరుగుపరుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.